నమస్తే భయ్యో కాందన్న మంచిగా నడుస్తుందా ఈ చేతిలో ఏదైతే ఉందో ఈ ఫోన్ ఏందో చెప్తే గుండెకాయ జిగేలని అరిద్ది అండ్ అంతేకాకుండా అరే బాబు వీనికి వచ్చిందా ఆఖరికి ప్రపంచంలో అంత తోప్ పెద్ద పెద్ద యూట్యూబర్లకు కూడా హ్యాండ్స్ ఆన్ రాని వీనికి వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ మొత్తంలో ఫస్ట్ నథింగ్ ఫోన్ 1 మన చేతిలోనే ఉంది. వేసుకోండి, రాసుకోండి, పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. అలా కామెంట్ సెక్షన్లో పోయి అరే బాబు నీకు ఎందుకు రాలేదురా అని అడగండి, నితిన్ గారికి వచ్చింది అని కూడా అడగండి. ఎందుకంటే భయ్యా ఎవరి దగ్గరలే అందరి దగ్గర లీక్డ్ స్పెసిఫికేషన్లే కన్ఫర్మ్డ్. అదేందో తెలియాలంటే ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి భయ్యా మీరు చేయాల్సింది ఏంటంటే మర్చిపోకుండా నథింగ్ ఫోన్ ఏదైతే ఉందో ఎంత ప్రైస్ ఉంటే మీరు కొంటారో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ప్రతి ఒక్క కామెంట్కి నేను గుండెకాయ ఇస్తాను. నథింగ్ ఫోన్ కంపెనీ కూడా ఈ పర్టికులర్ ఏదైతే వీడియో ఉందో దాన్ని చూస్తుంది. సో కామెంట్ చేయండి, గుండెకాయ ఇస్తారు, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సొల్లా పెద్ద టాపిక్లో వెళ్ళిపోతాం. భయ్యా నథింగ్ ఫోన్ చేతిలో ఉంది. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి 90Hz డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ప్లస్ 16 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏదైతే ట్రాన్స్పరెంట్ బ్యాక్ ఉందో అది ఉంది. అండ్ మీకు ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. 4500 mAh బ్యాటరీ ఉంది, 6GB వర్షన్ ఉంది, 8GB వర్షన్ ఉంది ర్యామ్లో. సో ఓవరాల్గా ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఉన్న డివైస్ లాగా మనకి ఇది ఉంది. అండ్ ఇదే స్పెసిఫికేషన్స్ ప్రపంచంలో ఇంకేం లేదా అంటే ఆబ్వియస్గా 7 Gen ప్రాసెసర్ తోటి ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇదే ఫస్ట్ డివైస్ విత్ లేటెస్ట్ ప్రాసెసర్ అండ్ Android 12 నథింగ్ ఓఎస్తో వస్తుంది. అయితే ఇది డైనోసారా లేకపోతే ఇంకేదైనా వెంత జంతువా, ఎందుకు యూట్యూబర్లు అట్లా లేపుతుర్రు అనేది నాకు అర్థమైతే నథింగ్ కంపెనీకి కూడా అర్థమైతే ఎందుకని ఇట్లా వీడియోలు చేస్తారు పిచ్చి కానీ. ఎందుకంటే భయ్యా ఇది నథింగ్ ఫోన్ కాదు ఆబ్వియస్గా, ఎందుకంటే నథింగ్ ఫోన్ ఇంకా మార్కెట్లో ఎవరికి రాలే, యూట్యూబర్లకి అక్కడ ఎక్కడో డెమోలు పెట్టుకురు కానీ అవన్నీ లీక్డ్ వీడియోలు. ఇది iPhone 12 భయ్యా. అండ్ ఏదైతే డిజైన్ ఉందో నథింగ్ ఫోన్ ఊగులు ఆడుకుంటారే లేటెస్ట్ డిజైన్, కిరాక్ డిజైన్, టోప్ డిజైన్ అని చెప్పి పక్కన iPhone 12 పెడితే యాజ్ ఇట్ ఈస్ జెరాక్స్ భయ్యా. ఇదిగోండి జోబులో iPhone 12 ఉంది, తీసుకోపోయిండు, జెరాక్స్ షాప్లో వేసిండు, అరే దీని జెరాక్స్ తీరా అన్నాడు, తీసిండు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా లైక్ ఏదైతే వాళ్ళ టీం ఉంటుందో ఆడ కొట్టిండు, అరే బాబు ఆండ్రాయిడ్ ప్రాసెసర్ ఒకటి కొత్త లేటెస్ట్ ఇది అండ్ స్నాప్డ్రాగన్ వన్ పట్టుకోండి, కొత్త ప్రాసెసర్ ఏది ఉంది దాంట్లో కొట్టండి. ఓఎస్ ఉందిగా దాంట్లో అన్ని రంగులు మార్చండి, ఆక్సిజన్ ఓఎస్ మీద 2-3 అతుకులు పెట్టండి, Android 12 వేయండి, కథం నథింగ్ ఓఎస్ అని పెట్టండి. నథింగ్ ఫోన్ కాబట్టి నథింగ్ ఓఎస్. అండ్ 4500 mAh బ్యాటరీ. ఓకే అదేగా ఓపో ఫోన్లో ఉన్న కెమెరాలు పెట్టు, అది ఆ లైట్ స్ట్రిప్పులు పెట్టు, కథం ప్యాక్ చేసి పార్సిల్ చేసి పంపించే అమ్మే. ఒక్కొక్క పీసు 30-35 వేలకి 40 వేలకు అమ్మేసి. ఎందుకంటే ఇప్పటి వరకు కాపీ చేయలేదని కాదు, కాపీ చేశారు, బట్ అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఏదైతే నథింగ్ ఇయర్బడ్స్ ఉన్నాయో అది ఫస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేసింది, ఏది ట్రాన్స్పరెంట్ గ్లాస్ తోటి. అండ్ సేమ్ iPhone 12 డిజైన్ మీద జస్ట్ ఆ గ్లాస్ ట్రాన్స్పరెంట్గా పెట్టేసి నేను లేటెస్ట్గా వచ్చిన ఇన్నోవేటివ్గా వచ్చిన ఇప్పుడు స్టేజ్ మీద ఉంటే జూలై 12వ తారీఖు ఏదైతే లాంచ్ డేట్ ఉందో ఆ రోజున ఎరగదేస్తాడు. యాపిల్ ఫోన్ కంటే 10 రెట్లు స్పీడ్గా ఉంటుంది, యాపిల్ ఫోన్ కంటే 10 రెట్లు స్పీడ్గా ఊరుకులాడుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, కెమెరా 64 మెగాపిక్సెల్, యాపిల్ అనే 12 మెగాపిక్సెల్, ఇందులో ఇది ఉంది అది ఉంది అని చెప్పి స్టేజ్ మొత్తం యాపిల్కి ఆయన తిట్టుడే ఉంటుంది ఆడ. OnePlus అంత హైప్ అవడానికి భారతదేశంలో కాదు, వరల్డ్ వైడ్గా హైప్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో యాపిల్లో ఏవైతే ఫీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి అవన్నీ నువ్వు ఇక్కడ ఫీల్ అయ్యేలా చేసింది OnePlus, అందుకే అంత పాపులర్ అయింది. అండ్ సిమిలర్గా అదే కాన్సెప్ట్ ఇక్కడ ఫోన్ వల్ల కాదు పోయే కాన్సెప్ట్, ఎవరైతే OnePlus X CEO ఉన్నాడో ఆయన అంత తోపులాగా ఆ కంపెనీ లాగా వేసుకపోయిండు, మానేసిండు, అది ధమాలను పడ్డది. ఓపో వాడికి ఉంచుతాడో మింగేస్తాడో తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఫోన్ లాగా చూడండి, ఇదేం దేవుడు కాదు, లేకపోతే ఏమి డైనోసారో ఎంత జంతువు భూమి మీదకి వస్తలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నథింగ్ ఫోన్ యొక్క ఫస్ట్ డివైస్. అండ్ మీకు గుర్తుందో లేదో ఫస్ట్ OnePlus లైక్ డివైస్ సైనోజైన్ ఓఎస్తో వచ్చింది. అండ్ దాని తర్వాత ఆక్సిజన్ ఓఎస్ అని చెప్పి పట్టుకొచ్చారు. బగ్గుల పొట్ట ఇట్లా 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 చేయి పెడితే పుట్టలు ఇట్లా వెళ్తుంటాయి బగ్స్. సో సిమిలర్గా ఇలానే ఎక్స్పీరియన్స్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే గూగుల్ సపోర్ట్ ఉంది డైరెక్ట్గా. సో మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్తో పాటు మీకు ఓఎస్ అనేది ఎటువంటి చెత్త చెదారం మాల్ అనేది లేకుండా ఉంటుంది, నీట్గా క్లీన్గా ఉంటుంది. ఎనీవేస్ మార్కెట్లోకి కొత్త కాంపిటీటర్ రావటం అనేది మంచిది భయ్యా. బట్ ఏంటంటే ఓవరాల్గా హైప్ అనేది ఉండాలి కానీ దీన్ని లేపెత్తేకూడదు. ఎందుకంటే రివ్యూ ఇట్లా వస్తలేవు కదా అని చెప్పి దీన్ని లేపితే వస్తాయి అనుకుంటే కుదరదుగా. సో జాగ్రత్తగా ఉండండి, కొనేటప్పుడు ఆలోచించుకోండి, ఎందుకంటే ఫస్ట్ జెన్ ప్రోడక్ట్ పోయి ఒక్కో కంపెనీ ఏముందో ఎక్కడుందో తెలియదు. అండ్ మైక్రోసాఫ్ట్ ఏడుందో తెలియదు, నోకియా ఏడుందో తెలియదు, మైక్రోసాఫ్ట్ అండ్ మైక్రోమాక్స్ ఏడుందో కూడా తెలియదు. సో చాలా కంపెనీలు లేపి యూట్యూబర్లు యూఫోరియా ఓహో
నేను కూడా కొన్న పిచ్చోళ్ళగా. సో ఆయన ఎవరో OnePlus XCO అని చెప్పి మనం కొనక్కర్లే. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఓఎస్ ఎలా ఉంది, యూట్యూబర్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు, యూనిట్లు కొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వీడియోలు అన్నీ చూసి అప్పుడే డిసైడ్ అవ్వండి. నా ఒపీనియన్ ఇది. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది భయ్. ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్నాప్డ్రాగన్ ఉరుకులాడకపోతే, గేమింగ్ ఆడనీయకపోతే దేని పనికిరాదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే Gen 1 ప్రాసెస్ ఉన్నాయో ఇవన్నీ బ్యాటరీ ఎఫిషియెంట్ కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ బ్యాటరీ మంచిగా ఉండకపోవచ్చు, యావరేజ్ బ్యాటరీ ఉండొచ్చు, యావరేజ్ లైక్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, అండ్ అన్నిటి పరంగా యావరేజ్ అండ్ యావరేజ్ ప్రైజింగ్ కూడా ఉండొచ్చు. సో ఇది నా ఓవరాల్ ఒపీనియన్ అనమాట. సో మీరేమనుకున్నారు నా కామెంట్ సెక్షన్ చెప్పండి భయ్య, నేను తెలుసుకుంటా. అందరికీ గుణగలిస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సొల్లు ఆపేద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ, జై.